ఈఆర్లో తీసుకోవాల్సిన ఇంకేంటంటే ఫస్ట్ బేసిక్ టెస్ట్ వచ్చేసి ఈసీజీ చేయించుకోవాలి. ఈసీజీలో మనకు హార్ట్ యొక్క రిథమ్ ఎలా ఉందని తెలుస్తుంది, అండ్ హార్ట్లో ఏమైనా అబ్నార్మాలిటీ ఉందా, హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా, ఇవి కూడా బేసిక్ రూల్ అవుట్ చేసుకోవాలి. ఇది మన టాపిక్ ఓన్లీ హెడ్ ఇంజురీస్కి పరిమితం కాబట్టి నెక్స్ట్ వచ్చే క్వశ్చన్స్ కానీ ఆన్సర్స్ కానీ హెడ్ ఇంజురీకి పరిమితంగా మాట్లాడతాను. సో ఫస్ట్ హెడ్ ఇంజురీ సంకేతాలు ఉంటే ఇమ్మీడియట్గా మనం సిటీ స్కాన్ చేసుకోవాలా. సిటీ బ్రెయిన్ ప్లెయిన్ అంటే నాన్ కాంట్రాస్ట్ సిటీ స్కాన్ చేసుకోవాలా. దీంట్లో మనకి రక్తం ఒకవేళ నాళం చితికి మనకి బ్లడ్ క్లాట్ అయితే దీంట్లో రకాలు ఉంటాయి. అంటే బోన్కి కింద డ్యూరా అనేది, బ్రెయిన్కి డ్యూరా అనేది ఒక కవరింగ్ లాగా ఉంటుంది. డ్యూరాకి బయట ఉంటే ఎక్స్ట్రా డ్యూరల్ హెమరేజ్ అంటారు, డ్యూరా కింద ఉంటే సబ్ డ్యూరల్ హెమరేజ్, బ్రెయిన్కి సెంటర్లో ఉంటే ఇంట్రాసెరిబ్రల్ హెమటోమాస్ అంటారు. ఈ మూడిట్లో ఏది మనకి ఏ టైప్ ఆఫ్ బ్లడ్ క్లాట్ అయింది అనేది మనకి సిటీ స్కాన్ ద్వారా తెలుస్తుంది. దీంట్లో ఈడిహెచ్ ఎక్స్ట్రా డ్యూరల్ హెమరేజ్ అనేది వెరీ వెరీ డేంజరస్. ఎందుకంటే ఎక్స్ట్రా డ్యూరా బయట ఉండి అది బోన్ని బ్రెయిన్ని సపరేట్ చేసుకుంటూ బ్లడ్ క్లాట్ అనేది స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. ఇది మనకి 1 to 2 అవర్స్లోనే పేషెంట్ ప్రాణం పోయే అవకాశం ఉంటుంది. ఎన్నో సందర్భాలు నేను పర్సనల్గా వితిన్ 15-20 మినిట్స్ ఆపరేషన్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఎక్స్ట్రా డ్యూరల్ హెమరేజ్కి మనం ఎక్కువ టైం ఉండదు. పేషెంట్ అటెండర్స్కి రిస్క్ ఎక్స్ప్లెయిన్ చేసి మనం ఇమీడియట్గా సర్జరీకి టేకప్ చేయాల్సి వస్తుంది. అవి ఓన్లీ మనకి వెల్ ఫార్మ్డ్ అడ్వాన్స్డ్ ఆపరేషన్ థియేటర్స్ రెడీగా ఉండడం కానీ, ఎమర్జెన్సీ యూనిట్ ఆల్రెడీ దానికి ఎక్స్పీరియన్స్డ్ సిబ్బంది ఉంటే ఇది తొందరగా ఆ టైంలో మనం చేయగలుగుతాం. ఈడిహెచ్ అనేది వితిన్ హాఫ్ అన్ అవర్ హాస్పిటల్కి పేషెంట్ రీచ్ అయ్యాక, సిటీ స్కాన్ అయ్యాక వితిన్ హాఫ్ అన్ అవర్ మనం సర్జరీకి ప్లాన్ చేసుకోవాలి. కాబట్టి ఇట్లాంటి వాటికి మొత్తం బ్లడ్ టెస్ట్లు అవన్నీ చేయం. బ్లడ్ శాంపుల్ పంపించేసి ఓన్లీ వైరల్ మార్కర్స్, బేసిక్ హీమోగ్లోబిన్ మాత్రమే చూసుకొని ఇమీడియట్గా సర్జరీకి చేసేసుకుంటాం. అట్లాంటివి ఇమీడియట్గా 15-20 మినిట్స్లో సర్జరీ చేసి లైఫ్ సస్టైన్ అయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. నెక్స్ట్ వేరే ఒకవేళ బ్లడ్ క్లాట్ మనకి 20 ml 30 cc కంటే తక్కువ ఉందనుకోండి, వాటికి మెడికల్ మేనేజ్మెంట్ చేస్తాము. వాటికి ఎటువంటి ఆపరేషన్ అవసరం ఉండదు. వాళ్ళని ఐసీయూలో అబ్జర్వేషన్ పెట్టి క్లోజ్గా మానిటర్ చేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసేసి సబ్డ్యూరల్ హెమటోమాస్ కానీ అండ్ లోపల ఇంట్రాసెరిబ్రల్ బ్లీడ్స్, దీనికి మనము రెండు థింగ్స్ చూస్తాం మనం సిటీ స్కాన్లో. మిడ్ లైన్ షిఫ్ట్ అంటే భగవంతుడి క్రియేషన్ ఎట్లుందంటే బ్రెయిన్కి సెంటర్లో అటు హాఫ్ ఇటు హాఫ్ 50% ఆఫ్ ద బ్రెయిన్ ఒకవైపు, 50% ఆఫ్ ద బ్రెయిన్ లెఫ్ట్ వైపు ఉంటుంది. ఇప్పుడు ఒకవైపు బ్లడ్ క్లాట్ ఉన్నప్పుడు మనకి ఆపోజిట్ సైడ్ బ్రెయిన్ని పుష్ చేస్తుంటుంది. ఎందుకంటే ఇటు సైడ్ బోన్ ఉంది కాబట్టి బోన్ని పుష్ చేయలేదు బ్లడ్ అనేది. సో సాఫ్ట్ టిష్యూ ఉన్న బ్రెయిన్ని పుష్ చేస్తుంది కాబట్టి దీన్ని మిడ్ లైన్ షిఫ్ట్ అంటారు. మిడ్ లైన్ షిఫ్ట్ అంటే ఎంత ఇటు సైడ్ బ్రెయిన్ దాటి ఇటువైపు షిఫ్ట్ అయింది అన్నదాన్ని చూస్తాం. 5 millimeters వరకు పర్మిసబుల్, అంటే 5 millimeters వరకు ఉన్నా కూడా మనం మెడికల్ మేనేజ్మెంట్ చేయొచ్చు. బట్ అబోవ్ 5 millimeters 1 centimeter మిడ్ లైన్ షిఫ్ట్ అయింది అంటే పేషెంట్ ఎమర్జెన్సీలో ఆపరేట్ చేసేసుకోవాల్సిందే. లేకపోతే వితిన్ 2 hours కానీ 3 hours కానీ చనిపోయే అవకాశాలు ఉంటాయి. చాలామంది పేషెంట్ హాస్పిటల్స్కి తీసుకురావడంలో డిలే చేస్తారు. ఎక్కడ తీసుకెళ్లాలో ఒకటి తెలియదు, ఫైనాన్షియల్ అరేంజ్మెంట్స్ ఒకటి తెలియదు, ఒక పలానా హాస్పిటల్ పోతే అక్కడ టేకప్ చేయరు, రిస్క్ ఉందని. ఇట్లాంటి మల్టిపుల్ ఇష్యూస్ వల్ల మన సెటప్కి వచ్చేసరికి ఒక్కొక్కసారి చాలా డిలే అవుతుంది. కాబట్టి మన దగ్గరకు వచ్చాక మన హాస్పిటల్ పరంగా ఎటువంటి డిలే కాకుండా చూసుకోవడమే ఎమర్జెన్సీ హాస్పిటల్ యొక్క టార్గెట్. ఓకే, నెక్స్ట్ ఈ మెడికల్ మేనేజ్మెంట్ ఉన్న వాళ్ళని మనం ఐసీయూలో అబ్జర్వేషన్ చేస్తూ ఉంటాము. ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ ఒకవేళ సర్జరీ ఉంటే దానికి సంబంధించిన ఎమర్జెన్సీ సర్జరీస్ ఇమీడియట్గా చేసుకోవాలి. దీంట్లో బ్రెయిన్ బ్లడ్ క్లాట్ ఉన్న వాళ్ళు రికవరీ ఎలా ఉంటుంది, ఆపరేషన్ చేసినా చేయకపోయినా తర్వాత రికవరీ ఎలా ఉంటుంది అనేది నెక్స్ట్ క్వశ్చన్. దీంట్లో బ్రెయిన్ బ్లడ్ క్లాట్ ఒకవేళ ఎక్కువ ఉండి ఆపరేషన్ చేశాక సపోజ్ లెఫ్ట్ సైడ్ బ్రెయిన్ బ్లడ్ క్లాట్ ఉన్న వాళ్ళు రిలేటివ్గా స్లోగా రికవరీ ఉంటుంది. అంటే ఎందుకంటే మనకి రైట్ హ్యాండ్ పర్సన్స్కి లెఫ్ట్ హ్యాండ్ అనేది డామినెంట్ బ్రెయిన్లో, దాంట్లో బ్లడ్ క్లాట్ ఉండడం వల్ల చుట్టుపక్కల ఉండే ఏరియాస్ అన్ని స్పీచ్కి సంబంధించింది కానీ, మెమరీకి సంబంధించింది కానీ, రైట్ సైడ్ చెయ్యి కాలుకు సంబంధించింది కానీ, ఇవన్నిటికి సంబంధించిన ఏరియా లెఫ్ట్ కంట్రోల్లో ఉంటుంది. సర్జరీ చేసినా కూడా మనం ఇమీడియట్ సర్జరీ చేసేది ఓన్లీ లైఫ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ గురించి కాదు, లైఫ్ అనేది ఉందా లేదా అనేది చూసుకోవడానికి. క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది పోస్ట్ సర్జరీ మెల్లమెల్లగా రీహాబిలిటేషన్, ఫిజియోథెరపీ చేసుకుంటూ ఉండి ఓవర్ 3 to 6 months టైం పట్టవచ్చు. అంతా కూడా అమౌంట్ ఆఫ్ డ్యామేజ్ ఎంత అయింది బిఫోర్ సర్జరీ అన్న దాన్ని బట్టి మనకి రికవరీ అనేది ఉంటుంది. అండ్ రికవరీ పార్ట్లో మనకి మెయిన్గా వచ్చేసి రీహాబిలిటేషన్ అనేది చూసుకోవాలి. అంటే ఫిజియోథెరపీకి సంబంధించింది. ఆపరేషన్ చేశాక ఫస్ట్ 5 to 6 days మనం హాస్పిటల్లో రికవర్ అయిపోయాక తర్వాత చాలామంది నెగ్లెక్ట్ చేస్తారు, సర్జరీ అయిపోయింది కదా ఇంట్లో ఉండాలని. కానీ ఫిజియోథెరపీ ఫస్ట్ 1 monthలో ఎంత యాక్టివ్గా చేసుకుంటే అంత రికవరీ రేట్స్ ఉంటాయి. ఈ
ఏవైతే వీక్నెస్ ఉందో, మజిల్ వీక్నెస్ ఉందో, స్పీచ్ థెరపిస్ట్ కానీ ఫిజియోథెరపిస్ట్ తీసుకొని ఇవన్నీ మనము ఒక పద్ధతితో ఒక పేషెంట్స్తో డెడికేటెడ్గా ఫిజియోథెరపీ చేస్తే డెఫినెట్గా క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది ఇంప్రూవ్ అయ్యే అవకాశాలు ఉంటుంది. ఒక్కసారి హెడ్ ఇంజురీ అయ్యి బ్లీడ్ అయ్యి రికవర్ అయ్యి సర్జరీ అయ్యాక రికవర్ అయ్యాక మళ్ళీ దానివల్ల వచ్చే బ్లీడ్ అయ్యే అవకాశాలు ఉండవు. ఓన్లీ థింగ్ దాని యొక్క రిజల్ట్స్ ఏదైతే ఉందో, అంటే మెమరీ డిస్టర్బెన్సెస్ కానీ, పేషెంట్స్ ఇట్లాంటి వాళ్ళు ఒక సైడ్ కూర్చోవడానికి చూస్తారు, సోషల్ ఇంటరాక్షన్ ఎక్కువ ఉండదు, గ్యాదరింగ్కి ఎక్కువ ఇష్టపడరు, మెమరీ డిస్టర్బెన్సెస్ ఉంటాయి, మాట అనేది నత్తిపోవడం, ఇవన్నీ కూడా ఉంటాయి. ఇప్పుడు మీలో కూడా చాలామంది ఒక 1 year బ్యాక్ 2 year బ్యాక్ యాక్సిడెంట్ అయ్యి సర్జరీ అయిన వాళ్ళు ఉంటారు. వాళ్ళకు కూడా చెప్పేది ఏంటంటే రికవరీ అనేది స్లోగా ఉంటుంది. కొంతమందికి పర్మనెంట్ కూడా ఉండొచ్చు, కొంతమందికి టెంపరీ ఉంటుంది. ఏదున్నా కూడా మనం ఒక నమ్మకంతో డెడికేటెడ్గా ఫిజియోథెరపీ చేసుకుంటే ఇంప్రూవ్మెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో కన్క్లూజన్ ఏంటంటే, యాక్సిడెంట్ అయిన సైట్లో మనము ఎటువంటి లేట్ చేయకుండా ఇమీడియట్గా హెల్ప్ తీసుకొని 108 కానీ దేనికన్నా కాల్ చేసి ఫర్దర్ డ్యామేజ్ కాకుండా చూసి బ్లడ్ లాస్ని కంట్రోల్ చేయాలి. నియర్ బై హాస్పిటల్స్, హైవే మీద ఉన్న హాస్పిటల్స్ కానీ టెర్షరీ సెటప్కి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ షిఫ్ట్ చేసుకొని అక్కడ సిటీ స్కాన్ అండ్ ఇనీషియల్ ఎవాల్యుయేషన్ మొత్తం చేసుకొని దాని తగ్గట్టు ట్రీట్మెంట్ ఇనీషియల్గా ట్రీట్ చేస్తే డెఫినెట్గా రిజల్ట్స్ బాగుంటాయి. ఎందుకంటే ఎవ్రీ మినిట్ ఈజ్ ఇంపార్టెంట్. ఎవ్రీ మినిట్, ఒక్క నిమిషం లేట్ అయినా కూడా ఇట్ కాస్ట్ ద లైఫ్ ఆఫ్ ద పేషెంట్ అండ్ ఇట్స్ ఎంటైర్ ఫ్యామిలీ. So we have to be very responsible as a citizen of the nation. We have to make sure the patient is shifted on timely basis to the hospital. Do not delay due to any other personal reasons or personal gains. ఎటువంటి ఆలోచించకుండా నియర్ బై టెర్షరీ సెటప్కి తీసుకెళ్తే రిజల్ట్స్ డెఫినెట్గా బాగుంటాయి. థ్యాంక్ యూ.